ఈరోజు మీ ఉత్సాహం చూసినప్పుడు అనిపిస్తుంది, ఇటీవల నాకు కష్టం వచ్చినప్పుడు ఏ విధంగా స్పందించారో మిమ్మల్ని చూశాను. ఒక బెంగళూరులో కాదు, ప్రపంచం మొత్తం ఒక 70-80 దేశాల్లో మీరు బ్రహ్మాండంగా నేను చేసిన పనులు గుర్తు చేసుకున్నారంటే దీనికంటే ఏ నాయకుడికి కావలసిన ఆదరణ ఉండదు. దానికి పూర్తిగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా, అభినందనలు తెలియజేస్తున్నా. ఒకప్పుడు తెలుగువారంటే ఆంధ్రప్రదేశ్కే పరిమితం అయ్యేవాళ్ళం. ఈరోజు తెలుగువాడంటే బెంగళూరులో చూస్తే బెంగళూరు సిటీని కూడా ప్రభావితం చేసేది తెలుగు వాళ్ళే. ఆ స్థాయికి మీరు వచ్చే పరిస్థితికి వచ్చారు. తెలుగువారు ఈరోజు ఒక పక్క ఆంధ్రప్రదేశ్ తెలంగాణ 2 రాష్ట్రాల్లోనే కాకుండా అటు చెన్నైకి పోయినా, బెంగళూరుకు వచ్చినా, ఏ సిటీకి వచ్చినా ఎక్కడన్నా సమర్థంగా సేవలు అందిస్తున్నారంటే వారికి చిరునామాగా తెలుగువారు ఉన్నారు. ఇది మనందరికీ గర్వ కారణం. ఒక మన దగ్గరనే కాదు, మన దేశంలోనే కాదు, ప్రపంచం మొత్తం తెలుగువారు వెళ్ళే పరిస్థితి వచ్చారు. ఏ దేశానికి వెళ్ళినా మన అడ్రస్ కోసం ఎత్తుక్కోకుండా ఎక్కడన్నా పాస్ లొకాలిటీ ఉంటే అక్కడికి వెళ్తే అక్కడ ఇండియన్స్ ఉంటారు. వాళ్ళల్లో చూస్తే ప్రముఖమైన స్థానంలో తెలుగు వాళ్ళు ఉంటారు. ఇది చాలా గర్వ కారణం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీనికి కారణం 30 సంవత్సరాల కంటే ముందు నేను ముఖ్యమంత్రి అయిన తొలి రోజుల్లో నేను ఒకటే ఆలోచించాను, తెలుగువారు అప్పటి వరకు వ్యవసాయమే చేస్తున్నాం, వ్యవసాయ పనులు కూలీలుగానే ఉన్నారు, ఎందుకు ఒక రైతు బిడ్డ ఐటీ ప్రొఫెషనల్ గా తయారు కాకూడదు? ఒక కూలీ చేసుకునే వ్యక్తి వాళ్ళ పిల్లవాడిని ఎందుకు ఐటీ ప్రొఫెషనల్ గా తయారు చేయకూడదనే ఆలోచనతోనే నేను ఆ రోజు నాలెడ్జ్ ఎకానమీకి శ్రీకారం చుట్టాను. అదే ఐటీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ రోజు మీరు చూస్తే ప్రపంచం మొత్తం, నేను చిన్నప్పటి నుంచి ఒకసారి నెమరు వేసుకుంటే ఆ రోజు ఎడ్ల బండ్ల దగ్గర నుంచి ఈరోజు డ్రైవర్ లెస్ కార్ల వరకు వచ్చేసాం. అంటే డెవలప్మెంట్ మనం చాలా వరకు ముందుకు పోగలిగాం. అదే సమయంలో ఒకప్పుడు ఐటీని నేను ప్రారంభించినప్పుడు చాలా మంది ఎగతాళి చేశారు. ఒకప్పుడు ఐటీ అంటే బెంగళూరే ఉండేది, అలాంటిది పోటీ పడి బెంగళూరు, హైదరాబాద్ 2 ఉండాలని హైదరాబాద్ని ప్రపంచ పటంలో పెట్టాం. ఈరోజు మీరు చూస్తే ఇండియాలోనే కాదు ప్రపంచంలో ఎక్కడ పోయినా నలుగురిలో ఒక ఐటీ ప్రొఫెషనల్ ఇండియన్ ఉంటే, ఇంకా నలుగురిలోనే కాదు ముగ్గురులో ఒకరు ఉంటే దాంట్లో ప్రతి ఒక్కరు ముగ్గురులో ఒకరు ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చారు, తెలుగువారు వచ్చారు. ఇది గర్వ కారణం. నా ఆశ అంతా కూడా భారతదేశానికి ఒక పెద్ద ఆస్తి. ఇనిషియల్ మూవర్స్ గా మనం టెక్నాలజీలో ఉన్నాం. 2 రిఫార్మ్ వల్ల పెద్ద ఎత్తున భారతదేశానికి సంపద సృష్టించే అవకాశం, నాలెడ్జ్ ఎకానమీ పోయే అవకాశం వచ్చింది. 3 మనం ఊహించిన విధంగా డెమోగ్రఫిక్ డివిడెంట్ ఇండియాకు వచ్చింది. ఈరోజు చైనా చూస్తే మనకంటే పోటీ పడినా అక్కడ ఏజ్డ్ పాపులేషన్ ఎక్కువ ఉంది. భవిష్యత్తులో ఇంకా సమస్యలు కూడా వస్తాయి. కానీ ప్రపంచానికి నాయకత్వం ఇచ్చే ఏకైక దేశం భారతదేశంగా ఉంటుంది. ఏమాత్రం అనుమానం లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే మొన్న కూడా నేను ఒక మాట చెప్పాను. నేను ఆ రోజు విజన్ 2020 అంటే చాలా మంది ఎగతాళి చేశారు, నన్ను 420 అని కూడా ఎగతాళి చేశారు. కానీ ఈరోజు నేను ఆ రోజు విజన్ 2020 అన్నప్పుడు దాంతో అసోసియేట్ అయిన వాళ్ళందరూ బ్రహ్మాండంగా రాణించారు. ఈరోజు 2047కి భారతదేశం 100 సంవత్సరాల స్వాతంత్రం వచ్చిన సందర్భంగా ఉత్సవాలు జరుపుకుంటున్నాం. ఆ సందర్భంగా నేను ఒకటే పిలిపిస్తున్నా, ప్రపంచంలో ఎక్కడ భారతీయులున్నా నెంబర్ 1 కమ్యూనిటీగా ఇండియన్స్ ఉంటారు. దాంట్లో 30% తెలుగు వాళ్ళు ఉంటారు. రెండవది భారతదేశం కూడా
అగ్ర దేశంగా తయారవుతుంది, అభివృద్ధి చెందిన దేశంగా తయారవుతుంది. నెంబర్ 1గా 2గా మనం ఉంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. పబ్లిక్ పాలసీ అనేది చాలా పవర్ఫుల్ వెపన్. ఈ దేశానికి ఆర్థిక సంస్కరణలు వచ్చిన తర్వాతనే దశ దిశ మారింది. అదొక పాలసీ ఆనాటి ప్రధానమంత్రి పివి నరసింహరావు గారు అడాప్ట్ చేశారు. అది అయిన తర్వాత ఐటీని ప్రమోట్ చేయాలని ఒక పబ్లిక్ పాలసీ తీసుకున్నాం. ఈరోజు మీరు అందరూ బెనిఫిట్ అయ్యారు. ఇవన్నీ మీరు చూసినప్పుడు ఏ పాలసీ అయినా సరే, ఇప్పుడు రోడ్లు కావచ్చు, ఎయిర్పోర్ట్లు కావచ్చు, లేకపోతే అగ్రికల్చర్ కావచ్చు, లేకపోతే ఎడ్యుకేషన్ కావచ్చు, హెల్త్ కావచ్చు, వీటన్నింటిపైన వచ్చే పాలసీల వల్ల సమర్థవంతంగా మనం అమలు చేయగలిగితే బ్రహ్మాండంగా ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. ఈరోజు మనం అందరం 21st సెంచరీలో ఉన్నాం. 21వ సెంచరీ నాలెడ్జ్ ఎకానమీకి నాంది. ఇప్పటికి 23 ఏళ్ళు అయ్యింది. 2043కి ఇంకొక 24 ఏళ్ళు ఉంటుంది. 2047కి భారతదేశం అగ్రదేశం అవుతుందంటే, ప్రపంచంలో చాలా దేశాల్లో సర్వీసుల ద్వారా భారతీయులే నాయకత్వం ఇవ్వబోతున్నారంటే అది మనకు అరుదైన గౌరవం. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. మొన్న కూడా నేను మాట్లాడుతూ ఒక మాట అన్నా, నవశకం తెలుగు వారి సొంతం కావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా. ఎందుకు నేను ఈ నవశకం అన్నానంటే, ఈ నవశకంలో తెలుగు వారి రోల్ చాలా ప్రిడామినెంట్ గా ఉంటుంది. ఈ నాలెడ్జ్ ఎకానమీలో మీరు ఎంత ఆలోచిస్తే అంత ఉన్నతమైన స్థానానికి వెళ్లే పరిస్థితి వస్తుంది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను కోరుతున్నా. నా ఆలోచన ఒకటే, 2047 మనం ఒకసారి తిరిగి చూసుకుంటే ప్రపంచంలోనే నెంబర్ 1 పవర్ఫుల్ కమ్యూనిటీ ఏదంటే దానికి చిరునామాగా తెలుగు వారు ఉండాలనేది నా కోరిక, నా ఆకాంక్ష, అదే నా విజన్, అదే నా మిషన్. నేను అందుకనే ఒక ఆలోచన మీ మైండ్లో కూడా వదిలిపెడుతున్నా. మేధావులు కాబట్టి, చదువుకున్నారు కాబట్టి మీరు కూడా ఆలోచించండి. సంపద సృష్టించడంలో ఎలాంటి రిఫార్మ్స్ తీసుకోవాలో నాకు గైడ్ చేయండి. అదే సమయంలో P4 మోడల్ ద్వారా పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్, అంతకుముందు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, ఇప్పుడు పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ ద్వారా పేదరికం లేని సమాజాన్ని నిర్మాణం చేయాలని, ఆర్థిక అసమానతలు తగ్గించే వ్యవస్థకు శ్రీకారం చుట్టాలనేది నా ఆలోచన. 1,00,000 కోట్లు ఉండేవాడికి ఇంకొక 10,000 కోట్లు వస్తే 1,10,000 కోట్లు అవుతుంది. 1 కోటి రూపాయలు ఉండేవాడికి ఇంకొక 1 కోటి రూపాయలు సంపాదించే శక్తిని ఇవ్వగలిగితే అతని జీవితం కానీ, ఆ కుటుంబం కానీ ఎంత ఆనందంగా ఉంటుందో, ఎంత తృప్తి ఉంటుందో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆ వ్యవస్థకు నేను శ్రీకారం చుట్టాలనుకుంటున్నాను. దానికి మీ అందరి సహకారం అవసరం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీరొక్కరే పైకి వస్తే కాదు, మీతో సమానంగా ఇంకొక కుటుంబాన్ని మీరు పైకి తేగలిగితే, శక్తి ఉండేవాడు ఒక 10 కుటుంబాలని, ఇంకా శక్తి ఉంటే 100 కుటుంబాలని మనం పైకి తేగలిగితే మన జన్మ సార్థకం అవుతుంది. ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్తున్నా, ప్రజల్ని ఆస్తిగా మనం చూడాలి. ఇప్పుడంతా కూడా క్యాపిటల్ కావాలి, లేదంటే భూములు కావాలి, వారసత్వంగా వచ్చేటి కావాలనుకుంటున్నాం. కానీ నేను ఆలోచించేది ప్రజల్ని, జనాభాని ఒక ఆస్తిగా భావించి ప్రణాళికలు మనం తయారు చేస్తే పేదరికం వల్ల కష్టం కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎన్నికలప్పుడు మీరు హైదరాబాద్ బెంగళూరు వాతావరణానికి అలవాటు పడి ఆ ఊరికి ఎవరు పోతారనుకోకుండా ఒక 10 రోజులు, 15 రోజులు, 20 రోజులు మీరు లీవ్ పెట్టి ప్రతి ఒక్కరూ మీరు వెళ్లాల్సిన అవసరం ఉంది. ఎలక్షన్ క్యాంపెయిన్ లో కూడా మీరు భాగస్వాములు కావాలని మనస్ఫూర్తిగా మీ దగ్గర నుంచి నేను కోరుకుంటున్నా. అదే మాదిరిగా మీరు పోవడమే కాకుండా అవసరమైతే ఇప్పటి నుంచి చారిటీ కూడా నేను ఒకటే చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. మనం అందరం పైకి రావాలంటే సంపాదించిన డబ్బుల్లో ఒక 5% చారిటీ ఖర్చు పెట్టండి. అదే మరిగా రాజకీయాల్లో ఖర్చు పెట్టండి. మంచి పవర్ఫుల్ పబ్లిక్ పాలసీలు తయారు చేసి పబ్లిక్ గుడ్ కోసం ఉపయోగించే విధంగా
మనం అందరం కూడా కృషి చేయాల్సిన అవసరం ఉంది. మీ గ్రామంలో అవసరమైతే 20 మంది, 30 మంది, 50 మంది ఉన్నారు. కొన్ని గ్రామాల్లో 200 మంది ఉన్నారు. ఆ 200 మంది కానీ కలిసి తలా ఒక 1000 రూపాయలు, 2000 రూపాయలు వేసుకుంటే లక్షల్లో వస్తుంది. ఆ ఊర్లో ఒక మంచి పని చేయడం కానీ వాళ్ళ అవసరాలు తీర్చగలిగితే మిమ్మల్ని మర్చిపోరు. మిమ్మల్ని మర్చిపోకుండా ఉంటే తెలుగుదేశం పార్టీ కూడా ఓట్లేస్తారు. తద్వారా మళ్ళీ సమాజ హితం కోసం మనం పనిచేయచ్చు. ఇది ఒక సైకిల్ కింద తీసుకోమంటున్నా, ఒక స్ఫూర్తిదాయకంగా తీసుకోమని మిమ్మల్ని కోరుతున్నా.